భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. బాలానగర్ డివిజన్లో ఆయన స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు. అనంతరం బాలానగర్ వార్డు కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు అందించిన వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్లోని ప్రతి ఇంటికి నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, తెలంగాణని దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం బాధాకరమని చెప్పుకొచ్చారు. 34,000 ఇళ్ళు మూసినది మొదలుపెట్టారు. ఉన్న 22,000 ఇళ్ళు, ఆ 32,000 ఇళ్ళు కూడా ఎక్కడ కూడా ఇంకా ఫిక్సింగ్ కాలేవు, స్లాప్ అయి ఉన్నాయి. దాన్నే క్లారిటీ చెప్పండి. డబుల్ బెడ్రూమ్ అనే మాట ఎక్కువ ఉండదు. 90% మనకు వచ్చినటువంటి కాంగ్రెస్ లో 1,40,000 మంది మీ డబుల్ బెడ్రూమ్ ఇద్దరు అప్లికేషన్ పెడుతున్నారు. మీరు క్లారిటీ అంటే దయచేసి, ఎందుకంటే వాళ్ళు వచ్చి సార్ మా డబుల్ బెడ్రూమ్ వచ్చేసి సార్ రిసిప్ట్ తీసుకుని వస్తున్నారు. అది అమాయక ప్రజలను మోసం చేయకండి. వచ్చేది ఉంటే డైరెక్ట్ చెప్పండి. దాంట్లో రాజీవ్ భూగర్భ వచ్చినా, ఇంద్రమైలు వచ్చినా, పాతగా ఇప్పుడు ఇంద్రనగర్ ఉంది. ఈ బాలాటి దగ్గర ఇంద్రనగర్ ఉంది కదా, ఇంద్రనగర్ లో 960 మందికి రాజీవ్ భూగర్భ కింద ఇంగ్లీష్ 2000 వాళ్ళు